నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రజాగలం బహిరంగ సభకు వచ్చిన పవన్ బాబుకు నిరసన సెగ. ప్లకార్డులతో నిరసన తెలిపిన తణుకు నియోజకవర్గం జన సైనికులు. వాలంటీర్లెవ్వరూ రాజీనామా చేయొద్దని అంటున్న జేసీ ప్రభాకర్. టీడీపీ ప్రభుత్వం రాగానే వాలంటీరీ వ్యవస్థను బలోపేతం చేస్తాం. కర్నూలులో షార్ట్ సర్క్యూట్ తో లారీ దగ్ధం. మంటలార్పిన ఫైర్ సిబ్బంది, భారీగా ఆస్తి నష్టం. బన్స్వాడలో అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ స్పీకర్ పోచారం. 25 ఏళ్లుగా ప్రజల దాహాన్ని తీర్చుతున్న గిర్మయ్య గుప్తా కుటుంబానికి అభినందనలు. ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు చేరుకోగా అక్కడ నిరసన సెగలు తగిలాయి. జనసేన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జు విడివాడ రామచంద్రారావు అనుచరులు సభ వేదిక దగ్గర ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. గెలిచే టికెట్లు కూడా త్యాగం చేస్తారా, దానిని త్యాగం అంటారా అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో తణుకులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. థ్యాంక్ యూ సార్, ఒక్కసారి చూడండి సార్. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాలంటీరీ వ్యవస్థను బలోపేతం చేస్తామని, వాలంటీర్లెవ్వరూ రాజీనామా చేయవద్దని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థను నడిపి కూడా ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమైందన్నారు. రాజీనామా చేయకుండా కొనసాగే వాలంటీర్లకు తాము అండగా ఉంటామన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సముచిత న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నేను హామీ ఇస్తున్నా, తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు ఏమి ఉద్యోగస్తులు ఏమి సరిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉద్యోగస్తులు. మాకు కూడా ఏమైతుంది, మేము మార్చుకుంటాం. మిమ్మల్ని రిజైన్ చేయొద్దండి, కంటిన్యూ చేయండి. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళని దాన్నే చూపించుకుంటారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని. ఎక్కడికి పోరు వాలంటీర్లు. మీ అసోసియేషన్ ఉంటే సమావేశం కావండి, మేమందరం మీకు సపోర్ట్ చేస్తానికి ఉన్నాం. మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి. ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా. నాకు తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు. మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు. మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో, ఊర్లో ఏమి ఇవద్దు, నీళ్ళు బ్లాక్ అయితేనే ఏడ చూసిన డ్రైనేజ్ పాడైపోయింది ఈ 5 ఏళ్లలో. మీరుంటే, మీరు సహకరిస్తే 50 ఇండ్లలో చెత్త పోయిందా లేదా, 50 ఇండ్ల దగ్గర కాలువ పోతుందా లేదా, 50 ఇండ్లలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి, నీళ్ళేమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరేం అవసరంలే,
బటన్ నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది. వితిన్ 24 అవర్స్లో మీ యొక్క సహకారంతో వితిన్ 24 అవర్స్లో. కర్నూలు జిల్లా కొడుమూరు మండలం కొత్తూరు గ్రామ సమీపంలో షార్ట్ సర్క్యూట్తో లారీ పూర్తిగా దగ్ధమైంది. బళ్ళారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న KA 34C 1872 నెంబర్ గల వాహనము షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న కొడుమూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తిగా అప్పటికే వాహనం కాలిపోవడంతో 20 లక్షల దాకా నష్టం వాటిల్లిందని తెలిపారు. నమస్తే నాగనా. 2 ఏళ్ళు 3 ఏళ్ళ సార్ ఎడున్నాడు పెద్ద సార్ ఇప్పుడు బన్సువాడ పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న గుప్తా తన తండ్రి నాగులగామ గిర్మయ్య గుప్తా జ్ఞాపకార్థం అంబలి చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి అంబలి సేవించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రజలకు వేసవి కాలంలో అంబలి చలివేంద్ర కేంద్రాలను ప్రారంభిస్తున్న నాగుల గ్రామ వెంకన్న కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, షిర్న దత్తయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాకు సన్నిధుడు శ్రేయోభిలాషి అయినటువంటి నాగలా వెంకన్న గారు వారి తండ్రి జ్ఞాపకార్థం గత 25 సంవత్సరాలుగా ఈ వేసవి కాలంలో అంబలి కేంద్రాలను నడిపిస్తూ ఉన్నారు. ఇది 25వ సంవత్సరం. 24 సంవత్సరాలుగా వరుసగా రోజు 500 నుంచి 1000 మందికి సరిపడు అంబలిని తయారు చేయించి ఆకలున్న వారికి, సహామైన వారికి, అవసరం ఉన్న వారికి ఎవరైనా సరే ఆ ఊరు ఈ ఊరు, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఎవరికైతే అంబలి తాగాలని ఉందో, కడుపు నింపుకోవాలని ఉందో, దాహం తీర్చుకోవాలని ఉంటుందో వారందరి కేంద్రంలో ప్రతినిత్యం ఈ వేసవి కాలంలో ఈ అంబలిని ఏర్పాటు చేస్తున్నారు. నాగలగం గిరిమయ్య గారు మన ఊరి పెద్ద. వారు మన మధ్యలో లేకపోయినా వారి కొడుకు వెంకన్న గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం వారిని మనస్ఫూర్తిగా వెంకన్న గారిని అభినందిస్తా ఉన్నాను. కరోనా కాలంలో ఎంతో మందికి కరోనా వ్యాక్సినేషన్ అందించి ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తి మోడీ అని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆయననే దేశ ప్రధానిగా ఎన్నుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆలుగడ్డ బావి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతి పేదవారి ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు బీజేపీని ఆదరించి ఓటు వేయాలని కోరారు. మనమందరం కూడా ఓటు వేయబోతున్నాం. ఈ ఓట్లు మన తెలంగాణకు, మన హైదరాబాద్ కు సంబంధించిన ఓట్లు కావు. ఈ ఓట్లు ఢిల్లీ ఓట్లు, పెద్ద ఓటు. ఇది ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ దేశం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుందో, ఎవరి చేతిలో శాంతిగా ఉంటుందో, ఎవరి చేతిలో దేశం అభివృద్ధి చెందుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధాని చేయడం కోసము మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారు గత అనేక రోజులుగా మనకు కరోనా కష్టకాలం వస్తే ఏ రకంగా మన ప్రాణాలు కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు మొత్తం లాక్డౌన్ పెట్టి, కర్ఫ్యూ లాగా పెట్టి. రంజాన్ పర్వదినం పురస్కరించుకొని నగరంలోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లింలు వస్తారని మసీదుల నిర్వాహకులు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పలు ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
इधर हाथ बता रहा हूँ इधर ये मैं सामने ना देख रहा ये हो गई बात, खत्म हो गई बात। पीछे पीछे इधर फोटो में హైదరాబాదులో గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజీవ్ రతన్ పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన యువకులు తమ బైకును ఢీకొట్టారనే ఆగ్రహంతో కారులో ఉన్న వారిపై దాడి చేశారు. కారులో ఉన్నవారు పరుగులు తీయగా అనంతరము కారును పెట్రోల్ పోసి తగలబెట్టారు యువకులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు డ్యూటీలో ఉండగానే తన దగ్గర ఉన్న ఎస్ఎల్ఆర్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. ఐఓబి బ్యాంకులో గన్మ్యాన్గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ద్వారకా పిఎస్ పరిధిలో ఘటన జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాదళం బహిరంగ సభకు వచ్చిన పవన్ బాబుకు నిరసన సెగ. ప్లకార్డులతో నిరసన తెలిపిన తణుకు నియోజకవర్గం జన సైనికులు. వాలంటీర్లెవ్వరూ రాజీనామా చేయొద్దని అంటున్న జేసీ ప్రభాకర్. టీడీపీ ప్రభుత్వం రాగానే వాలంటీరీ వ్యవస్థను బలోపేతం చేస్తాం. కర్నూలులో షార్ట్ సర్క్యూట్ తో లారీ దగ్ధం. మంటలార్పిన ఫైర్ సిబ్బంది, భారీగా ఆస్తి నష్టం. బన్స్వాడలో అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ స్పీకర్ పోచారం. 25 ఏళ్లుగా ప్రజల దాహాన్ని తీర్చుతున్న గిర్మయ్య గుప్తా కుటుంబానికి అభినందనలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.